ఒక ప్రాంతం మూడేళ్లకు పైగా అధికార దర్పంతో విలసిల్లింది. అక్కడి జనాల ఆశలు ఆశయాలు బేఖాతరై కుప్పకూలాయి. అది ఒకటి రెండు ప్రాంతాల సమస్యగా కాకుండా రెండు ప్రధాన పార్టీల వివాదంగా మారిపోయింది. అందులోనూ స్వాభిమానాన్ని చాటుకోవాలని కారణాలను భూతద్దంలో పెట్టి మరీ వెతుక్కుంటున్నారు. ఆపత్కాలంలో సంఘటితంగా పోరాడి సమస్యకు పరిష్కారం వెతుక్కోకుండా మేమేం తెచ్చాం మీరేం చేశారంటూ బహిరంగ ఆరోపణలు చేసుకోవడం కాస్త రచ్చగా మారింది. ఆ ప్రాంతానికి వైభవం తెచ్చిన వారైనా కనీసం కలిసికట్టుగా కదిలొచ్చారా అంటే అది లేదు. ఎందుకలా జరుగుతోంది? ఆ ప్రాంత పునర్వైభవంపై సదరు పార్టీ స్టాండ్ ఏంటి? నాయకత్వం ఏం ఆలోచిస్తోంది? లెట్స్ వాచ్. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లికు తరలి వెళ్లిపోయింది. ఆ తర్వాత చెలరేగిన ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయి. నిరసనకారులు, పార్టీల నేతలు ఎవరి పనుల్లో వాళ్లు తిరిగి బిజీ అవుతున్నారు, మర్చిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే అంశంపై అటు తెలుగుదేశం, వైసీపీ మాత్రం ఎవరెవరు ఏం చేశారు, ఇది ఎవరికి లాభం మరెవరికి నష్టం అన్న కోణాలనైతే రాజకీయ పరిశీలకులు మాత్రం క్షుణ్ణంగా లెక్కలు కడుతున్నారు. వాస్తవానికి 2022లో అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా జిల్లా ఏర్పడింది. దాదాపు 3 ఏళ్లకు పైగా రాయచోటి జిల్లా అధికార దర్పంతో కొత్త ఖ్యాతిని తెచ్చుకుంది. అయితే ఈ నిర్మాణాత్మక కార్యక్రమానికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. నాటి కేబినెట్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి వంటి రాజకీయ దిగ్గజాల పట్టుతో రాయచోటి జిల్లా కేంద్రంగా మారిందనే వార్తలు గుప్పుమన్నాయి. ఏమైనా సరే, ఒక వెనుకబడిన ప్రాంతంగా ఉంటున్న రాయచోటికి సరికొత్త వైభవం రావడంతో ఇక్కడి వారంతా హర్షించారు. అభివృద్ధి అలా అలా పరుగులు తీసింది రాయచోటిలో. దాదాపు 3.5 ఏళ్లు కొనసాగిన జిల్లా హోదాలో కీలక పాత్ర పోషించడంతో పాటు మంత్రి పదవిని త్యాగం చేసి సొంత ప్రాంత అభివృద్ధికి పాటుపడినట్లుగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చెప్పుకుంటున్న మాట. అయితే జిల్లా కేంద్రం మదనపల్లికి తరలి వెళ్లిపోయిన సందర్భంలో ఒక శ్రీకాంత్ రెడ్డి తప్పితే అన్నమయ్య జిల్లాకు సంబంధించిన మరికొంతమంది ముఖ్య నేతలు సరైన రీతిలో స్పందించలేకపోయారన్న అపవాదు ఇదే రాయచోటి వాసుల్లో ఉండనే ఉండిపోయింది. ఫలితంగా రాయచోటి జిల్లా సమస్య కేవలం ఒక గడికోటకు సంబంధించిన అంశంగా మిగిలిపోయిందనే అభిప్రాయానికి బలం చేకూర్చినట్లయింది. ఇక ఇదే అంశంపై అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇంకా ఇదే జిల్లా పరిధిలోని వైసీపీ నేతల అభిప్రాయాలు జనాభీష్టం కాలేకపోయాయన్న వాదన కూడా మిగిలిపోయింది. దీంతో రాయచోటి జిల్లా కేంద్రం అంశం కేవలం ఒక్క శ్రీకాంత్ రెడ్డికి మాత్రమే పరిమితమైపోయిందని చెప్పొచ్చు. ఇక అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లికు మార్చిన కూటమి ప్రభుత్వం మాత్రం తమకు అనుకూలంగా మార్చుకునే విధానంలో అయితే సక్సెస్ కాగలిగింది. ఒక రాయచోటి మినహాయిస్తే మిగతా 5 నియోజకవర్గాలను సాటిస్ఫై చేయడంలో విజయవంతమైందని చెప్పక తప్పదు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు యువగళం యాత్ర కోసం మదనపల్లికి వచ్చిన యువనేత నారా లోకేష్ మదనపల్లి జిల్లాపై స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు కూడా ముందస్తు వాగ్దానం చేశారు. ఈ క్రమంలో మదనపల్లెను సెపరేట్ జిల్లా అయితే చేసేశారు. ఈ కారణంతో రాయచోటి జిల్లా కేంద్రమైన అన్నమయ్య మాత్రం 3 నియోజకవర్గాలకే పరిమితమైపోయింది. దీంతో ఈ మూడింటి మధ్య కూడా సఖ్యత కుదరకుండా పోయింది. రాజంపేట రైల్వే కోడూరు వాసులు రాయచోటి కేంద్రాన్ని ఒప్పుకోకుండా వేరు కుంపట్లతో నిరసనలకు దిగారు. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. రాజంపేట రైల్వే కోడూరు వాసుల అభీష్టం మేరకు వాళ్లను వేర్వేరు జిల్లాల్లో కలిపేశారు. రాజంపేటను కడపలో, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాల్లో కలిపేశారు. దీంతో రాయచోటి ఒంటరిదైపోయి మదనపల్లికి పోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలా 3 నియోజకవర్గాల రాయచోటి జిల్లా కేంద్రం చెల్లాచెదురైపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటున్న రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఈ అంశం గుదిబండగా చుట్టుకుంది. ఒక దశలో 3 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా శాశ్వతమైపోయిందనే ప్రభుత్వ గెజెట్ సైతం వచ్చింది. అయితే అతి కొద్ది రోజుల్లోనే బొమ్మ తిరగబడింది. సానుకూల పరిస్థితులన్నీ కక్కావిక్కలమయ్యాయి. 3 నియోజకవర్గాలను ఏకతాటిపైకి రప్పించడం మండిపల్లి వారికి కత్తి మీద సాముగా మారిందని చెప్పుకోవచ్చు. ఇది వివిధ ప్రాంతాల ప్రయోజనాలకు సంబంధించిన అంశం కాబట్టి అందరినీ సదరు మంత్రివర్యులు ఒప్పించలేకపోయారు. ఏదైతేనే జిల్లా కేంద్ర సాధనలో రాయచోటి వాసులు, అక్కడి నేతలు ఒంటరివారయ్యారు. తత్ఫలితంగా మదనపల్లి కాస్త అన్నమయ్య జిల్లాగా రూపుదిద్దుకోవడంలో సక్సెస్ అయింది. ఇక పార్టీల కూడికలు, తీసివేత్తలు ఎవరికి వారు వేసుకోవడం మొదలుపెట్టుకున్నారు. వాస్తవానికి ఒకానొక సినిమాలో చెప్పినట్టుగా ఒకరు ఇచ్చారు, మరొకరు పీకేసుకున్నారు అన్న చందంగా
రాయచోటి పరిస్థితి మారిపోయింది. రేగిన మంటలకు కూటమి ప్రభుత్వం వెన్నరాసే పరిస్థితికి ముందడుగు ఇప్పటికే వేసింది. కానీ ఇదే అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వైసీపీ తగిన ప్రణాళికను రూపొందించుకోవాలనుకున్నా తగిన రీతిలో విజయం సాధించలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమస్య కేవలం గడికోట శ్రీకాంత్ రెడ్డికి సంబంధించిన అంశంగా మిగిలిపోయిందని భావించక తప్పడం లేదు. అంతేకాకుండా జిల్లాను ప్రకటించిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సైతం ఈ అంశంపై నోరు మెదపకపోవడం విశేషం.